లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరపాలి. కమిషనరేట్ కార్యాలయంలో సమీక్షించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కింద నీరులా కొనసాగుతున్న బిట్ కాయిన్ వ్యాపారం. అధికారి అరెస్ట్ అయిన రాని మార్పు. మా కుటుంబ సభ్యులు చేస్తే తప్పేంటి అంటున్న అధ్యాపకుడు. భూమి కోసం, భుక్తి కోసం, దొరల పాలన విముక్తి కోసం ఉద్యమించిన వీరనారి. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడిన ఎమ్మెల్యేలు. వినాయక నిమజ్జన రూట్ ను పరిశీలించిన కలెక్టర్. సిపి రోడ్లను మరమ్మతు చేసి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. మొదలైన బీజేపీ సభ్యత్వ నమోదు. నైతిక విలువలు ఉన్న ఏకైక పార్టీ అని కొనియాడిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సమగ్ర కుల గణన జరిపి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. బీసీలో వాటా వారికే ఇవ్వాలి. సదస్సులో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. పర్వత అధిరోహకుడికి ప్రోత్సాహం. అభినందించి సన్మానించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సిపి. ప్రజలను ఆకర్షిస్తున్న బ్రదర్స్ యూత్ పూజలు చేసిన ఎమ్మెల్యే. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్ష జరిపారు. శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ అపశృతులకు తావు లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘనేవార్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీస్ కమిషనరేట్లో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్, సిపి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లతో కలిసి సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అపశృతులు తావు లేకుండా ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు, మిలాదుల్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. నిజామాబాద్తో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణాలలో సైతం నిమజ్జన ఉత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, శోభాయాత్ర కొనసాగే మార్గాలలో సీసీ కెమెరా నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా మరో 20% వరకు వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించడం జరిగిందని, ఇందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. కాగా జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా
భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే ఎంచ శివారులోని బాసర బ్రిడ్జ్ వరకు గల మార్గాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అక్కడక్కడ చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా 8 అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రెయిన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజయితగాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా బాసర బ్రిడ్జ్ వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని హితవు పలికారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఫైర్, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భారీ విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి తరలించాలని సూచించారు. ఈ మేరకు నందిపేట మండలం ఉమ్మెడ వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బాసర బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్ వే విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, మున్సిపల్, ఆర్ఎండ్బి, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. అటువంటి టౌన్లో రేపు 17th రోజు 17వ తారీఖు రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్లో నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రదాయాల ప్రకారం గోదావరిలో కొన్ని స్టాచ్యూస్ తీసుకుంటాం, చెరువులు తీసుకుంటాం, నీళ్ళు తీసుకుంటాం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పట్టణం కానీ, ఓల్డ్ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ కూడా ఏది అల్లరి కాకుండా మనం ఇన్ని రోజులు ప్రేయర్ చేసి ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుడు తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా 99% కావుదని ఎవరైనా తాగి కానీ ఇంకోటి కానీ అల్లరి చేసినా పక్కన కూర్చుని పెట్టి మన సాంప్రదాయం కూడా చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం భూ అయితేనే ఉండాలి. అదేవిధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం. మన పండుగలు కూడా మనం ఎక్కడైతే నిజామాబాద్లో మన మైనారిటీ ఏరియా నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ, వాటర్ కానీ
వాళ్ళు ఇచ్చే సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ ఏ ప్రేర్ చేసినా, ఏ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, హిందూస్ కానీ అటువంటి సహకరించాలి. సహకరించకుంటే ఎక్కడైనా యువకులు వచ్చి తొందరపడతా ఉంటే మీ ఫ్యూచర్ పోతుంది. కాబట్టి తప్పనిసరిగా సహకరించాలని చెప్పి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్లో జనరల్గా ఇన్స్టాలేషన్ టైంలో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నటువంటి ప్లేస్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి జరిగినాయి. అవన్నీ అక్కడే లోకలైజ్ చేసి ఇష్యూస్ని హ్యాండిల్ చేసినాయి. ఈ సంవత్సరం అటువంటి ఇష్యూస్ ఏం జరగలేదు. మనకి మేజర్గా ఇష్యూస్ అయ్యే అవకాశం నిమజ్జనం 9th డే చర్చ్ ద్వారా రైల్వే గేట్, గంజ్ కమాన్, కచ్చి మాస్క్, గాంధీ చౌక్ దగ్గర, నెహ్రూ పార్క్, బోధన్ బస్ స్టాండ్, బర్కత్పుర వై జంక్షన్, బర్కత్పుర ఎక్స్ రోడ్ ద్వారా ఈ కద్రియా మాస్క్ ముందు నుంచి గురుద్వారా ఎక్స్ రోడ్స్, అక్కడి నుంచి జామా మస్జిద్ పాస్ అవుతూ కాలం పరుగులు పెడుతోంది. అదే తరహాలో మనిషి సైతం పరుగు పెట్టేందుకు ప్రయత్నించడం తప్పలేదు. కానీ ఈ సమయాన్ని అక్రమ సంపాదనకు వినియోగిస్తూ అమాయకులను బలి పశువులను చేస్తున్నారు. బిట్ కాయిన్ గొలుసు వ్యాపారం నిజామాబాద్ జిల్లాలో చాప క్రింద నీరులా ప్రవహిస్తోంది. ఇందులో ఉన్న వారంతా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. బిట్ కాయిన్, యూటీ కాయిన్ పేరిట గొలుసు వ్యాపారం నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇందులో ఉండేవారంతా ఉన్నత స్థానంలో ఉన్నవారే కావడం కాస్త బాధను కలిగిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ మనీ వస్తుంది అన్న ఆశతో లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. నిర్వాహకులు వీరి కోసం ప్రత్యేక యాప్ రూపొందించి అందులో వారి ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఒక్కసారి సభ్యత్వం పొందిన వారు తిరిగి బయటకు రాలేరు. వచ్చారంటే అందులో పెట్టిన సొమ్ము వదులుకోవాల్సిందే. ఈ చైన్ వ్యాపారంలో అధికంగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు. పెట్టుబడి పెట్టిన వారి వంతున మరికొందరిని భాగస్వాములను చేపించడంతో వీరికి ఆదాయం పెరుగుతుంది. పెద్ద పెద్ద వెంచర్లు, డబ్బులు కలిగిన వారు కాస్త ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఒక ఉద్యోగి తనకు తెలిసిన ఉద్యోగిని నమ్మి ఇందులో సభ్యత్వం తీసుకుని మోసపోతున్నారు. ఈ బిట్ కాయిన్ గొలుసు వ్యాపారం నిజామాబాద్ లో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇటీవల ఆర్మూర్ మున్సిపల్లోని ఎక్సైజ్ ఎస్సీ ఈ వ్యాపారంలో భాగస్వాముడని నిర్మల్ పోలీసుల విచారణలో తేలింది. ఇంకేముంది, సదరు ఉద్యోగికి ఆ శాఖ పెద్దలు సస్పెండ్ బహుమతి ఇచ్చారు. వెంచర్ల నిర్వహణ చేపట్టిన వారు ఫ్లాట్ కావాలా, అతి తక్కువ ధరలో మీకు ఫ్లాట్ ఇస్తాం, లేదంటే మనీ ఇస్తామంటున్నారు. మీరు చేయాల్సింది ఏమీ లేదు, వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లిస్తూ ఫ్లాట్ల విక్రయం జరపాలని సూచిస్తున్నారు. అందుకు పెట్టుబడిగా మీరు తెచ్చిన వ్యక్తి సభ్యత్వం పొందితే మీకు ఇంత కమిషన్ అంటూ ఎర చూపుతున్నారు. ఈ గొలుసు వ్యాపారంలో ముఖ్యంగా కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. సభ్యత్వం కల్పించి వారికి ఆశ కల్పిస్తున్నారు. మీరు మొత్తం చెల్లించకుండా మంచి అవకాశం కల్పిస్తాం, కొంత డిస్కౌంట్ కల్పిస్తాం, చేయాల్సింది ఏమీ లేదు, మీ వంతుగా ఒకరిని ఇందులో సభ్యత్వం చేయించాలి. దీంతో ఆశకు పోయి కొందరు తమకు డబ్బు తగ్గుతుందని భావించి ఈ ఊబిలో తెలిసి దిగుతున్నారు. సగం వాయిదా కట్టినా తిరిగి డబ్బు వాపసు ఇవ్వరు. అప్పటి వరకు కట్టిన సొమ్ము నిండా మునగాల్సిందే. ప్రస్తుతం ఈ వ్యాపారం కాస్త ఒక ట్రెండ్ గా మారింది. ఆర్మూర్లో ఒక అధికారి ఆర్చన్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నందుకు ఉద్యోగం పోయింది. కానీ ఈ వ్యాపారం మాత్రం ఆగలేదు. ఇది కేవలం ఆర్మూర్కే పరిమితం కాలేదు, జిల్లా అంతటా విస్తరించింది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఒక అధ్యాపకునిగా ఇటీవలే కాంట్రాక్ట్ నుండి పర్మనెంట్ అయ్యింది. అతను ప్రస్తుతంలో ఇందులో భాగస్వామిగా మారాడు. ఈ గొలుసు కట్టు వ్యాపారంపై నిషేధం ఉన్న కొందరు ఉద్యోగులు అధిక సంపాదన కోసం చేస్తున్న పార్ట్ టైం జాబ్ అనుకుంటున్నారు. నిజామాబాద్ నుండి బోధన్కు విస్తరించింది. ఇక్కడి అధ్యాపకులు దీన్ని వరంగా మార్చుకుని సభ్యత్వం చేయిస్తున్నారు. ఏదైనా జరిగితే ఉద్యోగానికి ఎసరు తగలకుండా ఉండేందుకు గాను కుటుంబ సభ్యుల పేర్లను సభ్యత్వం తీసుకుని మిగతా సభ్యులను చేరుస్తున్నారు అని తెలిసింది. ఈ విషయం లోకల్ న్యూస్ దృష్టికి రాగా సదరు అధ్యాపకుడిని ఫోన్లో సంప్రదించగా, మీరు ఫిర్యాదు చేసింది ఎవరు? మా కుటుంబ సభ్యులు కూడా వ్యాపారం చేసుకోవద్దా? మేము ఎవరికి మోసం చేశాం, వారిని తీసుకురండి అంటూ ఎదురు సమాధానమిచ్చారు ఒక అధ్యాపకుడు. ఈ చైన్ వ్యాపారంలో ముఖ్యంగా అధిక సంఖ్యలో అధ్యాపకులు ఉన్నారని ప్రాథమిక సమాచారం. తీగలాగితే డొంక కదిలి నిర్మల్ పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. అయినా ఉద్యోగులలో మార్పు రాకపోవడం గమనార్హం.
దీనికి జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకుని తీగలాగితే అనేక మంది ఉద్యోగులు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిషేధం విధించిన ఈ బిట్ కాయిన్ గొలుసు వ్యాపారంలో ఎంత డబ్బు కోసం సభ్యత్వం తీసుకున్నారో ఒకరి తర్వాత ఒకరు ఏ రోజులైనా బయటకు రాకుండా తప్పించుకోలేరు. ఇప్పటికైనా ఉద్యోగులలో మార్పు వస్తుందో లేక వారి పేర్లు ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల పేర్లు బయట పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ఈ గొలుసు వ్యాపారం మంచిది కాదని లోకల్ న్యూస్ సూచిస్తుంది. ఇక మీదే ఆలస్యం. వ్యాపారానికి దూరంగా ఉంటారా లేక మీరు తవ్విన గోతిలో మీరే పడతారో మరో వార్తా కథనంలో పూర్తి స్థాయి సమాచారాన్ని వివరిస్తాం. అంతవరకు ఉంటాం. సెలవు. కాయిన్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ గంగాధర్ సస్పెండ్ అయినట్లు వరంగల్ నోడల్ డీసీ అంజన్న ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. యూనిట్ కాయిన్ పేరిట ఆర్థిక మోసాలకు ఎస్ఐ గంగాధర్ పాల్పడగా ఈ నెల 1వ తేదీన పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలా మీరు కావద్దని మా సూచన. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడితే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణుర్ దేశ్ముఖ్ ను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఐలమ్మ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు, బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టి చాకిరి చేపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో వాటిని వ్యతిరేకిస్తూ పోరాడిన మహిళ అన్నారు. రాణి రుద్రమ్మ పౌరుషాన్ని పాలుపంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమికొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికేలా చేసిందని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శమని, ఆడది అంటే అబల కాదు ఆదిపరాశక్తి అని రుజువు చేసిన ధీర మహిళ ఐలమ్మ అని కొనియాడారు. ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని అన్నారు. నేటి మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ రాణి లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అవరోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నిజామాబాద్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు శంకర్, బీసీ సంక్షేమ సంఘం అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రావంతి మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, ఆనంద్, పవన్, కిరణ్, భూమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘ పెద్దలకు, సోదర సోదరిమణులకు, యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందారులు, దొరలు, బడుగు బలైన వర్గాలకు అనగదొక్కి బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఆమె భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి, పండించిన పంట దొరలపాలు కాకుండా ఎదుర్కొని భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత.
రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, మహిళా లోకాన్ని అందరికీ కూడా ఆదర్శం. ఏదైతే మహిళలు వంటిల్లుకే పరిమితమైతే అన్న రోజుల్లో వీర వనిత తెలంగాణ వైతాళికురాలైనటువంటి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్లో మరి విగ్రహానికి పూలమాల సమర్పించి చాకలి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారిని గుర్తు చేసుకోవడం అన్నది మరి నిజంగా మన తెలంగాణ జాతి విముక్తి కొరకు ఏదైతే నిజాం ప్రభుత్వంలో పీడిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి మరి ఆ రోజు కొమరం భీమ్ గారు అయితేనేంది, చాకలి ఐలమ్మ గారు, అదేవిధంగా మరి చాలామంది తెలంగాణ పోరాట యోధులు, సాయుధ పోరాట యోధులు ఆ రోజు ఈ నిజాం పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి పోరాడినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము, వారి యొక్క జీవిత ఆశయాలను మరి వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సమాజ స్థాపన కొరకు మన రాజ్యాంగం నిర్మించబడిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని ఇవాళ అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా గౌరవించుకొని అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగేటట్టు మనము వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉన్నాయో దాన్ని మనం అమలుపరుస్తూ మనం, ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలను మనం అమలుపరిచినప్పుడు వాళ్ళు. నవీపేట్ మండలం ఎంచా గ్రామం వద్ద గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జన స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. నవీపేట్ మండలం ఎంచా గ్రామం వద్ద గోదావరి నదిపై వంతెనను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనేవారు అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వంతెన వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల అధికారులకు, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను సైతం వంతెన వద్ద ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా ఎంచా గోదావరి నదిపై ఉన్న వంతెన పరిశీలించేందుకు పోలీస్ కమిషనర్తో కలిసి పరిశీలించడం జరిగింది అన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి మరియు హైదరాబాద్ నుండి కూడా నిమజ్జనం కోసం ఈ వంతెన వద్దకు విగ్రహాలు వస్తాయి. కావున ప్రతి సంవత్సరంలానే అన్ని ఏర్పాట్లు చేసేందుకు అన్ని శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది అని అన్నారు. ఈ నెల 15 మరియు 17వ తేదీలో వినాయక నిమజ్జనాలు జరుగుతాయని, అందుకు కావలసిన ఏర్పాట్లను త్వరలో చేస్తామని అన్నారు. క్రెయిన్ ఏర్పాట్లతో పాటు మత్స్యశాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసు శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. 8 ఫీట్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న వినాయక విగ్రహాలు మాత్రమే జాన్కంపేట్, నవీపేట్ మీదుగా అనుమతిస్తామని, అక్కడ రైల్వే ట్రాక్ పై ఎలక్ట్రిక్ లైన్ ఉన్నందున ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు నందిపేట్ మండలం ఉమ్మెడ వద్ద నిమజ్జనాలు చేసుకోవాలని అన్నారు. నిమజ్జనం కోసం వచ్చిన వాహనాలకు 1 వే ఉంటుంది అని, తిరిగి మహారాష్ట్ర, ధర్మాబాద్ లేదా నిర్మల్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మందమకరన్, ఆర్డీఓ రాజేందర్ కుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, సిఐ సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ తెలంగరావు, ఎంపీడీఓ నాగనాథ్, ఎస్ఐ వినయ్తో పాటు విద్యుత్ శాఖ ఏడీఈ సుహాసినితో పాటు పలు శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మున్సిపల్ కమిషనరు, ఆర్టీఓ, ఇతర పోలీస్ అధికారులు, ఇతర అధికారులందరం కూడా ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలానే ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అనేది నిమజ్జనం ఏదైతే మనకి ఈసారి 15th and 17th 2 రోజులు అనుకుంటున్నామో, సో ఆ రోజు అరేంజ్మెంట్స్, క్రెయిన్స్ కానీ, ఫిషర్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కానీ, సో ఇతర అరేంజ్మెంట్స్, ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూడడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనకి నిమజ్జనం జరిగే విధంగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జాన్కంపేట జంక్షన్ నుండి ఇటు యామ్చా వచ్చే దారిలో మనకి రైల్వే ట్రాక్ 2 times క్రాస్ చేయాల్సి ఉంటుంది.
అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ 8 feet వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జానకంపేట నుంచి నవీపేట మీదుగా యామ్చా వరకు అలౌ చేస్తున్నాము ఈసారి. సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలం ఉమిద ఏదైతే 8 feet కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమిడ దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా 1 way ఉంటుంది. వన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాలని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు. ఓన్లీ 8 అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యామ్చా దగ్గర ఇమర్షన్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్, మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పోలింగ్ బూత్ నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు సభ్యత్వ నమోదును చేయడం జరుగుతుందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టారు. బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా కేంద్రంలో మొదలుపెట్టారు. దేశంలో సిద్ధాంతాలు, నైతిక విలువలున్న ఏకైక పార్టీ అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పోలింగ్ బూత్ నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు సభ్యత్వ నమోదును చేయడం జరుగుతుందన్నారు. దేశంలో సిద్ధాంతాలు, నైతిక విలువలున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. బీజేపీ పార్టీలో అతి సామాన్య కార్యకర్త కూడా దేశం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే ఏ స్థాయికి వెళ్తారో అటల్జీ, మోదీజీ అందుకు పెద్ద ఉదాహరణ అన్నారు. ఎటువంటి సిద్ధాంతం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను అవలంబిస్తుంది. వీరికంటూ ఎటువంటి సిద్ధాంతాలు లేవన్నారు. ఇంకా ప్రాంతీయ పార్టీలో అయితే ఎటువంటి సిద్ధాంతం లేకుండా ఒక కుటుంబ పార్టీలాగా చలామణి కావడం జరుగుతున్నాయని విమర్శించారు. బీజేపీ సిద్ధాంతం సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రస్తుతం మోదీజీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో లోక భూపతిరెడ్డి, పుప్పాల శివరాజ్ కుమార్, న్యాలం రాజు, పోతన్కర్ లక్ష్మీనారాయణ, గోపిడి శ్రావంతిరెడ్డి, బీఆర్ శివప్రసాద్, కంచటి గంగాధర్, జిల్లా పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన బలము మన కార్యకర్తలు, మన సిద్ధాంతాలు మన గుండెలు ఉండాలి. కానీ బీజేపీ పార్టీ అంటేనే రాజకీయ పార్టీ. మనము కేవలం జై శ్రీరామం, మనకు భారత్ మాతాకి జయ అంటాము, చాలా మంచిది, మన గుండెలు ఉండాలి. కానీ మన పని, మొట్టమొదటి పని సభ్యత్వం, మెంబర్షిప్ డ్రైవ్. తర్వాత ఈ పార్టీలు ఉండదలుచుకుంటే ఒకటే కారణం, 2 కారణాలు: గెలవాలి లేకుంటే గెలిపియాలి. మన లక్ష్యం రాజకీయ లక్ష్యం. ఆ సిద్ధాంతాలు మన గుండెలు ఉన్నాయి. సిద్ధాంతాల కొరకు పోరాడుతుంటే అది విశ్వ హిందూ పరిషత్ జాయిన్ కాండి, RSS జాయిన్ కాండి, అన్నిట్లో జాయిన్ కాండి, మంచిది. కానీ రాజకీయాలు ఉండదు. బీజేపీలు ఉంటే రాజకీయాల కొరకే ఉన్నారు బీజేపీలో, ఇంకా వేరే దాని కొరకు కాదు. అదే గుండెలు పెట్టుకొని, ఈ సిద్ధాంతాలన్నీ గుండెలు పెట్టుకొని బయటికి రాజకీయాలు. ఇంకోటి మన మీద ఆరోపణ ఏంటంటే, మనం వేరే వాళ్ళని కలిస్తే మంచోళ్ళనే కలుస్తాం, చెడ్డోళ్ళని కలవం. రాజకీయాలు అట్లుండదు. మనం కలిస్తే రామభక్తులనే కలుస్తాము, దేశాన్ని ప్రేమించటోళ్ళనే కలుస్తామని మనం తెలుసుకోవాలి. కానీ రాజకీయాలు అట్లుండదు. ప్రతి ఒక్కరితో కలవాలి. దొంగతో కలవాలి, దొరతో కలవాలి, మంచోళ్ళతో కలవాలి, చెడ్డోళ్ళతో కలవాలి. ఎందుకని మన మంచితనం వాళ్ళకి అంటుకోవాలి, వాళ్ళ చెడు మనకు అంటుకోవద్దు. అందుకే మన పార్టీ సింబల్ ఏందయ్యా? కమలం పువ్వు. బురదల పుట్టేది కమలం పువ్వు. మన మంచితనం అందరికి కనబడుతుంది, కానీ ఆ బురద మనకు అంటుకోకుండా మనం పనిచేయాలి. అది భారతీయ జనతా పార్టీ. మరోసారి అందరికీ ధన్యవాదాలు. మనము కలిసి పనిచేస్తాము. సంతోషం. ఇప్పుడే పెద్దలతో మాట్లాడుతుంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటే నాకు ఎంతో సంతోషమైంది. నిజామాబాద్ వచ్చినాయి, అది నిజామాబాద్లో మనం ఇట్లనే కొనసాగదాం.
దక్షిణ భారతదేశంలో అన్నిట్లో ఎక్కువ పెరుగుతుంది. అది తెలంగాణలో బీజేపీ పెరుగుతుంది. ఇక్కడ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ అలా 60% సర్పంచ్ మినిమం. బీసీలో సమగ్ర కుల గణన జరిపి అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాజ్యసభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. జనాభాలో అగ్రభాగంలో ఉన్న సరైన ప్రాధాన్యత రిజర్వేషన్లు అందడం లేదన్నారు. బీసీలో ఐక్యత కోసం, వారి సంక్షేమం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెరికిట్ ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సమగ్ర కుల జనగణన స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కొరకై బీసీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి, బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్, బీసీ జనసభ ప్రధాన కార్యదర్శి యాదవ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. సమగ్ర కుల జనగణన స్థానిక సంస్థల్లో బీసీలకు 20% నుంచి 42% రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 77 సంవత్సరాల నుండి బీసీలను తక్కువగా చూస్తున్నారన్నారు. తక్కువ శాతం ఉన్న రెడ్డిలు, దొరలు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కుల జనగణన జరపాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బీసీ సెగతో రాష్ట్రం మండుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని అన్నారు. బీసీలు అంతా ఐకమత్యంతో ఉండాలని, 55, 61% ఉన్న బీసీలను ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకొని మనకు వచ్చే ఉద్యోగాలు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను లబ్ధి పొందాలని ఆయన అన్నారు. 5%, 6% ఉన్న రెడ్డిలు, దొరలు ఐకమత్యంతో ఉండి బీసీలను అణగదొక్కుతున్నారని, బీసీలను కులగణన చేయక మాయమాటలు చెబుతూ మనకు తప్పుదోవ పట్టిస్తున్నారని, బీసీలంతా ఐకమత్యంతో ఉండి వారికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. బీసీల గణన జరిగే వరకు పోరాడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలుగా వస్తున్నా ఇంతవరకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవాలి. ఏదో బీసీలను మోసం చేయాలని చూస్తే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిపి 42% రిజర్వేషన్ పెంచకపోతే రాష్ట్రం అజ్ఞానం అందుతుంది. బీసీలలో బాగా చైతన్యం ఉంది. అరే 76 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మీరు ఇంకా మీకు దాకా మీరు కదా. మా వాళ్ళకు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ కులం జనాభా ఎంత వస్తే అంతే వారికి ఇవ్వాలి వాటా. ఇది అన్నదమ్ముల పంచాయతీ. కాబట్టి 76 ఏళ్ళు మాది మీరే తిన్నారు, మీది మీరే తిన్నారు. ఈరోజు మాది మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే తప్పదని హెచ్చరిస్తున్నాం. 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ కిలిమంజారో పర్వతాన్ని రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించాడు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలన్న సంకల్పంతో ఉన్న యువకుని అభినందించారు. నాలేశ్వర్ గ్రామానికి చెందిన మారుతి పర్వతారోహకుడిగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సిపి అభినందించారు. పర్వతారోహణ పట్ల అభిరుచిని పెంపొందించుకుని ప్రపంచ ప్రఖ్యాత పర్వతాలను అధిరోహిస్తున్న నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన ఏ మారుతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనేవార్ అభినందించి శాల్వాలతో సత్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సమాయత్తమయ్యాడు మారుతి. ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని, రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న మారుతి ఎవరెస్ట్ అధిరోహణ లక్ష్యాన్ని సైతం సాధించాలని ఆకాంక్షించారు. పర్వతారోహకుడు మారుతికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. ప్రీవియస్గా అంటే 2017లో స్టార్ట్ చేశాను మౌంటైనింగ్ జర్నీ. సో అప్పుడు నేను అంటే మా లాస్ట్ విలేజ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే వ్యవసాయం నుంచి వచ్చాను. సో 2017లో స్టార్ట్ చేసింది. మొన్న నేను అంటే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో మనీ ఇష్యూస్ వల్ల మొన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో బయట నుంచి అప్లై తెచ్చుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కిలిమంజారో క్లైంబ్ చేశాను, విచ్ ఇస్ ఆఫ్రికన్ హైయెస్ట్ మౌంటైన్. సో సిక్కింలో నాది బేసిక్ మౌంటైన్ కోర్స్ అయిపోయింది. సో దాని తర్వాత రీసెంట్గా ఆగస్ట్లో మన ఇండిపెండెన్స్ డే రోజు ఎల్బ్రూస్, యూరోప్ హైయెస్ట్ మౌంటైన్, రష్యాలో ఉంటుంది. సో అది అధిరోహించడం జరిగింది. సో 5642 meters. నేను 8 days పట్టింది సార్. సో ఐ వాజ్ ఏమ్ టు అంటే 15th రోజు
ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు సబ్మిట్ చేయడానికి వెళ్ళాం. బట్ వెదర్ కండిషన్స్ వల్ల -30 అరౌండ్ ఉండేది. సో మై గైడ్ వాస్ లైక్ ఆఫ్టర్ 2 days వీ కెన్ ట్రై. సో ఇప్పుడైతే ట్రై అయ్యేది. పైన విండ్ కూడా బాగా 30 స్పీడ్లో ఉంది సార్. బట్ ఎక్విప్మెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో విస్ టైమ్ ఆన్ August 17 సార్. సో 8 days ఇట్ గట్ టోటల్ ట్రిప్ వాస్ లైక్ 16 days పట్టింది సార్. సో దానికి నేను 4.5 lakh లోన్ తీసుకుని వెళ్ళాను. ప్రీవియస్ కూడా కిలిమంజరో కూడా అంతే చేశాను. సో అంటే ఫస్ట్ స్టెప్ మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు. సో అందువల్ల నేనే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ కొందరు తెలిసి సో ఐ కెన్ గెట్ సపోర్ట్ అని తెలిసి సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఎందుకు రిస్క్ తీసుకున్నావు బాబు అని నా బాధ్యతగా ఒక 80% ఎందుకు మంచిగా జాబ్ చేసుకుంటే జాబ్ ఉంటుంది సార్. జాబ్ ఉన్నాక ఎందుకు వెళ్ళావా? ఒక్కటి మన తెలంగాణకు పేరు కొరకు, మన నిజామాబాద్ పేరు కొరకు నేను ట్రై చేసిన సార్. అంటా ఉన్నాను తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని 5040 meters మరి 8 days అంటే అది కోల్డ్ ప్లేస్. చల్ల ఉన్నదా పెట్టుకుంటుంది -degreesలో. కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని అభినందించాలి, ప్రోత్సహించాలి. తప్పనిసరిగా సృజనాత్మకతకు పదును పెట్టి వైవిధ్య భరితంగా గణేష్ మండపాలను ముస్తాబు చేశారు. నవిపేట్ మండలం నాలేశ్వర గ్రామంలో శివలింగంపై పాలతో అభిషేకం చేస్తున్న వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శివలింగంపై పాలతో అభిషేకం చేస్తున్న గణనాథుడి విగ్రహాన్ని పూజలు నిర్వహించారు సొసైటీ చైర్మన్ దంపతులు. నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బ్రదర్ యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహం ఏర్పాటు చేశారు. లింగంపై గణనాథుడు పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యకు పూజలు చేయడానికి భక్తులు బాగానే వస్తున్నారు. మంగళవారం కుటుంబ సమేతంగా గణనాథుడికి సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదాన్ని భక్తులందరికీ పంచారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు హనుమాన్లు మాట్లాడుతూ నాలేశ్వర్ బ్రదర్ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న వెరైటీ గణపతిని పెట్టడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులందరూ పాల్గొన్నారు. నాలేశ్వర్ గ్రామంలో బ్రదర్స్ యూత్ వారు ఏర్పాటు చేసిన శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యను చూడడానికి భక్తులు అధికంగా పోటెత్తున్నారు. గత 7 సంవత్సరాల నుండి బ్రదర్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని చూపిస్తూ అలాగే ఈ సంవత్సరం కూడా శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యని కొలువు తీరడం జరిగింది. ఈ గణపయ్యని చూడడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు కుటుంబ సమేతంగా ఇట్టి గణపతికి పూజా కార్యక్రమం నిర్వహించి పాడి పంటలతో పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని పంచడం జరిగింది. అలాగే బ్రదర్స్ యూత్ వారు ఏర్పాటు చేస్తున్న గణపయ్యకు మంచి విశేష స్పందన ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కొత్తదనంతో గణపతిని ఏర్పాటు చేసి వివిధ రకాల్లో గణపయ్యను నాలేశ్వర ప్రజలకు చూపెట్టాలని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ వారికి గత 7 సంవత్సరాల నుండి ప్రజలకు కొత్తదనాన్ని చూపిస్తున్నారు. ప్రశాంతంగా సంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించుకుందామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. బోధన్ పట్టణంలో పలు మండపాలను సందర్శించి పూజలు చేశారు. వినాయక నవరాత్రిలో భాగంగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్లో మంగళవారం పలు ఆలయాలను గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు. శంకర్ నగర్లోని రామాలయం, బోధన్లోని ఏక చక్రేశ్వర శివాలయ, రాకసిపేట్ నందు గల భీముడిగుట్ట ఆలయాలలోని వినాయకులను అలాగే పలు కాలనీలలోని వినాయకులను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనోత్సవంను ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ముఖ్యంగా యువత సమయమనంతో ఆనందోత్సాహంతో నిర్వహించుకోవాలన్నారు. పండుగలు అనేవి మన సాంప్రదాయాలకు ప్రతీకలన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఎంఆర్ఓ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, పలువురు అధికారులు, డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంధ్యా దామోదర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, నాయకులు శరత్ రెడ్డి, దాము నాగేశ్వరరావు, హరికాంత్ చారి,
రవీందర్ రెడ్డి, నవీన్, విష్ణువర్ధన్ రెడ్డి, చీల శంకర్, ఆదినారాయణ, పులిశ్రేణు, ఆలయాల అర్చకులు, ఆలయాల కమిటీ సభ్యులు, బోధన్పట్టణ సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, కమిటీ సభ్యులు శక్కర్ నగర్, రాకాసిపేట ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం వినాయకుని పూజలు చేస్తాం. పూజలే కాకుండా ఈ మంత్లో భగవంతుని స్థాపించుకొని ప్రతి గ్రామాల్లో కానీ చాలా మట్టుకు నిజామాబాద్ ఈ సంవత్సరం 5,000 మండపాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా అంతే వస్తాయి. అక్క సంతోషం. ఆ భగవంతుడి వినాయక స్వామి మనం ఎక్కడైనా గుడికి పోయినప్పుడు ముందు వినాయకుని పూజ చేసిన తర్వాత ఏదో గుడికి పోతున్నామో ఆ దేవతని మనం సందర్శించుకుంటాం. కాబట్టి వినాయకుడిని మనం మన సాంప్రదాయాల ప్రకారం కొందరు 9 రోజులు పూజలు చేసి, కొందరు 11 రోజులు పూజలు చేసి మన సాంప్రదాయ ప్రకారం ఆ భగవంతుని నిమజ్జనం చేస్తాం. నీళ్ళు ఎక్కడైతాయో రివర్స్లో కానీ, చెరువులో కానీ, బావిలలో కానీ ఆ విధంగా చేస్తాం. మన దగ్గర కూడా బోధర్ల 17th రోజు 17వ తారీఖు రోజు నిమజ్జనం ఉంది. నేను ఒకటే యువకులకు, ప్రజలకు, అన్ని మతాలు, మైనార్టీ కానీ, క్రిస్టియన్ కానీ, సిక్కు కానీ, హిందూస్ కానీ, వారి మతాలకు సంబంధించిన ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు. మనం కూడా హిందూ సిస్టంలో మనం చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా మన సాంప్రదాయ ప్రకారం గుడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే మనం నిమజ్జనం చేసే స్థలం వరకు ఎక్కడ ఏ గొడవలు కాకుండా, ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి వరకు అలవాటు నడిచిందే. కానీ అయినా నేను ఒక పెద్ద మనిషిగా, ప్రజాప్రతినిధిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మనం ప్రేయర్ చేస్తూ ఉన్నాం. ఎందుకు? మనం అందరం చల్లగా ఉండాలి, కాలాలు బాగుండాలి, అందరికి చదువులు రావాలి, జాబ్స్ రావాలి అనే ఉద్దేశంతో మనం భగవంతుని ప్రార్థిస్తాం. ఆ భగవంతుని నిమజ్జన రోజు మనం ఇన్ని చేసినాయి, అక్కడ చిన్న తెలిసి తెలియని గొడవతో మళ్ళీ ఇబ్బంది పాలవుతాం. కాబట్టి దయచేసి యువకులు కానీ, అందరూ పెద్దలు కానీ, ప్రెస్ కానీ బాగా మన సాంప్రదాయం ప్రకారం చేయండి. ఎవరైనా ఎక్కడైనా డిస్టర్బ్ చేయరు. కానీ చేసిన వాళ్ళని మట్టుకు కేసు బుక్ చేసి చాలా సెక్షన్స్ పెట్టి శిక్షించే విధంగా పోలీసు మాట్లాడరు. కానీ అది కానీ ఆ పరిస్థితి రావద్దు. నాకు నమ్మకం 100% రావు. అయినా మన చట్టాలు ఉన్నాయి. మన భగవంతుని తీసుకుపోయేటప్పుడు ఎక్కడన్నా చిన్న గొడవలైనా చట్టాల ప్రకారం కేసు చేస్తాం. కాబట్టి అటువంటి దాంట్లో రావద్దు. ఈ ఫ్యూచర్ని జరగొస్తుందని నేను యువకులకు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఆనాడు తాగి కానీ, ఇంకోటి కానీ, రేడులో మనం భగవంతుని తీసుకుపోయేటప్పుడు మన సాంప్రదాయ ప్రకారం తాగి వచ్చుకుంటూ వచ్చింది కదా. అందరం ఈ 10 రోజులు 9 రోజులు వెజిటేరియన్ తింటాం అందరం. అటువంటిప్పుడు ఆ రోజు అక్కడ చేస్తే బాగుంటుంది. కాబట్టి
దయచేసి అలా పాటించండి. భూమి కోసం భుక్తి కోసం పెత్తందారి వ్యవస్థను ఎదిరించి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మని గుర్తు చేసుకున్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. వీరనారి ఐలమ్మ గొప్పతనాన్ని స్మరించుకున్నారు. నందిపేట్ మండల కేంద్రంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హోలీ ట్రినిటీ విద్యార్థులు పాల్గొని చాకలి ఐలమ్మ గొప్పతనం గురించి వారి ప్రసంగం ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంటాల గవస్కర్ మాట్లాడుతూ చాకలి చిట్యాల ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత అని కొనియాడారు. అప్పుడున్న సమయంలో సామాజిక స్పృహ లేక సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ప్రజలంతా బానిస బతుకుతున్న సమయంలో మధ్యతరగతి మహిళ అయ్యుండి తనకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ జమీందారులకు ఎదురు తిరిగి ఆ ప్రాంత వాసులందరికీ పోరాట స్ఫూర్తిని నింపుతూ సాయుధ పోరాట యోధురాలిగా నిలిచారని కొనియాడారు. నేటితర మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా హోలీ ట్రినిటీ స్కూల్ విద్యార్థులు ఆడపిల్లలు వచ్చి ఆమె గొప్పతనాన్ని గురించి వర్ణించడం ఎంతో అభినందనీయమని వారికి స్కూల్ యాజమాన్యానికి రజక సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షులు గంగాసాగర్, చిన్నసాగర్, దేవన్న, పెద్దసాయిలు, ఆనంద్, నూతుపల్లి గంగాధర్, చిన్నసాయిలు, సోర్పేట్ సాయిలు, యూత్ ఉపాధ్యక్షులు మహేష్, నడుకుడ సంతోష్, హోలీ ట్రినిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నందిపేట మండలంలో చాకలి చిట్యాల ఐలమ్మ గారి యొక్క 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి హోలీ ట్రినిటీకి సంబంధించినటువంటి స్కూల్ విద్యార్థులు కూడా ఆడపిల్లలందరూ రావడం జరిగింది. యాజమాన్యం మరి భూమి కోసం వృత్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడినటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ గారి యొక్క వారసులమైనందుకు మేమందరం ఎంతగానో గౌరవిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఈరోజు విచ్చేసినటువంటి హోలీ ట్రినిటీ విద్యార్థులు ఆడపిల్లలందరికీ ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక చాకలి చిట్యాల ఐలమ్మ గారి ధైర్యాన్ని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై రజక. And all the members, I Sushana from school extend my warm welcome to all. Today is a special day in the history of Telangana. చిట్యాల ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. చిట్యాల ఐలమ్మ దున్నేవాడికి భూమి దక్కాలని కష్టం చేసి పండించిన రైతుకు పంట మిగలాలన్న సంకల్పంతో పోరాడిన వీరవనిత ఐలమ్మ అన్నారు. నాటి ధరలు జాగీర్దారులు విస్మర్ రామచంద్రారెడ్డి లాంటి భూస్వాములు చేసే అరాచకాలు, దౌర్జన్యాలను, వెట్టి చాకిరిని వ్యతిరేకించడంతో పాటు వారికి మద్దతిస్తున్న నిజాం నిరంకుశ రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏర్పడిన సంఘం ఆంధ్ర మహాసభ పేరుతో ప్రజలను సమీకరించి దొరలను ఎదిరించారన్నారు. తమ పంటను తాము స్వాధీనం చేసుకుని ఎదురొడ్డి నిలిచిన వీరవనిత అని పేర్కొన్నారు. దున్నేవాడికి భూమి కావాలని, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ కీలక పాత్ర వహించారని తెలిపారు. ఆనాటి ఆమె స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆమె 39వ వర్ధంతి సందర్భంగా చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అన్నారు. నిజాం రాజుకు తెలంగాణలో ఉన్న దొరలు, భూస్వాములు అంటకాగుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దౌర్జన్యాలు, అరాచకాలు చేయడాన్ని సహించలేని అనేక మంది పేదలు కుల మత ప్రాంతీయ విభేదాలను విడనాడి ఐక్యంగా పోరాటంతో వేలాది గ్రామాలు విముక్తి చెందాయని, అక్రమంగా భూస్వాములు కాజేస్తున్న భూములు పేదలకు దక్కాయని, అప్పటి స్ఫూర్తితోనే ఇప్పటికీ కమ్యూనిస్టులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, నాయకులు కటారి రాములు, నాయక్వాడి శ్రీనివాస్, రఫీక్, పండరి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించడం జరిగిందో, విష్ణూర్ రామచంద్ర లాంటి దొరలు నిజాం నవాబుకు వత్తాసు పలుకుతూ బడుగు బలహీన వర్గాల మీద, పేదల మీద దాడులు, దౌర్జన్యాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో, వాళ్ళ ఆస్తుల్ని గుంజుకుంటున్నటువంటి సందర్భంలో దున్నేవాడికే భూమి దక్కాలని, అట్లాగే పేదలకి ఈరోజు పండించినటువంటి వారికే పంట దక్కాలనేటువంటి ఆలోచనతోటి చిట్యాల ఐలమ్మ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలని కూడగట్టి
పోరాటం చేసి దున్నేవాడికే భూమి కోసం పోరాటం చేసి త్యాగం చేయటం జరిగింది. వారి ఆశయం మేరకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది పేదలు కష్టజీవులు ప్రాణాలు కోల్పోయిన 10 లక్షల ఎకరాల భూముల్ని 4,000 గ్రామాల్లో పంపిణీ చేయటం జరిగింది. వారి ఆదర్శం నేటికి దున్నేవాడికే భూమి దక్కాలనేటువంటి ఆలోచనతో పోరాటాలు సాగుతూ ఉన్నాయి. సిపిఎం పార్టీ చిట్యాల ఐలమ్మ గారి బాటలో ప్రయాణం చేస్తుందని వారి సిరికొండ మండలం పెద్ద వాల్గొడ్ గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి భాస్కర్ ఆధ్వర్యంలో మావో వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ అంజలి ఘటించారు. చైనాలో రైతాంగ సమస్యలపైన ఒక విద్యార్థిగా నూతన ప్రజాస్వామ్యం కోసం పోరాడిన యోధుడు మావో ఆయన వర్ధంతిని జరిపారు. సిపిఐఎంఎల్ కార్యదర్శి బి భాస్కర్ మాట్లాడుతూ సిరికొండలో మావో వర్ధంతిని జరిపామని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. చైనాలో రైతాంగ సమస్యలపైన ఒక విద్యార్థిగా చైనాలో నూతన ప్రజాస్వామ్యం కోసం ప్రతిఘటన పోరాటాలు నిర్మించి దేశాన్ని విముక్తి చేసి ఒక దేశానికి చైర్మన్ గా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తి అవ్వడం గొప్ప విషయమని అన్నారు. అలాంటి దేశంలో ఒక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఒకటిగా చేసి పెట్టుబడిదారులను అక్కడి నుండి తరిమి కొట్టడానికి ఈయన కీలక పాత్ర పోషించాడన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాడని, కాబట్టి అందరూ అతని అడుగుజాడల్లో అతన్ని ఆదర్శంగా తీసుకుని నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బాకారం గంగారెడ్డి, మండల నాయకులు బాగారెడ్డి, నడిపి రాజన్న, టి రాజన్న, పి రాజన్న, సంతోష్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మావో వర్ధంతి సందర్భంగా ఈరోజు పెదవాల్గొడ్ గ్రామంలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. చైనాలో రైతాంగ సమస్యలపైన తన చదువుకున్నప్పటికీ ఒక విద్యార్థిగా చైనా దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రతిఘటన పోరాటాలు, సాయుధ పోరాటాలు నిర్మించి దేశాన్ని విముక్తి చేసి ఒక దేశానికి చైర్మన్గా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కావడం అనేటువంటిది గొప్ప విషయం. అటువంటి దేశంలో ఒక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఒకటి వేసి అక్కడ దేశంలో ఉన్నటువంటి జపాన్, జర్మనీ 7 దేశాల ఒక సామ్రాజ్యవాదుల్ని, పెట్టుబడిదారుల్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర మావో నాయకత్వాన జరిగింది. మావో ప్రధానంగా గెరిల్లా దళాలు, ఆర్మీ ఇవన్నీ కూడా సొంతం ఏర్పాటు చేసుకొని తను ఒక లాంగ్ మార్చ్ అనేటువంటిది తీసుకున్నటువంటి చరిత్ర మావోకు ఉంది. మావో అనేటువంటి ఒక ఉక్కు మనిషి. ఆ దేశంలో చలి విపరీతంగా ఉంటుంది, ఎండ విపరీతంగా ఉంటుంది. మనసు గడ్డల మీదనే తను నడుచుకుంటూ పోయి లాంగ్ మార్చ్ చేస్తున్నటువంటి టైంలో 30,000 మంది సైనికులు చనిపోవడం జరిగింది. అక్కడ చనిపోయినా చెల్లించకుండా ఆ దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రైతు రాజ్యం రావాలని చెప్పేసి ఆ యొక్క చైనా దేశంలో తీసుకున్నాడు. ప్రధానంగా ఆ దేశము వ్యవసాయక దేశము కాబట్టి ఆ వ్యవసాయక దేశము భారతదేశానికి పోలి ఉన్నది. జనాభా రీత్యా చూసినా 100 కోట్ల పైగా మన దగ్గర ఉన్నది, 100 కోట్ల పైగా జనాభా ఉంది. విస్తీర్ణం భూమికి సంబంధించి కూడా అదే స్థాయిలో కలిగి ఉన్నది. కాబట్టి భారతదేశంలో కూడా విప్లవం చైనా మార్గంలోనే మనం తీసుకురావచ్చు అనుకునే భారతదేశంలో విప్లవాన్ని. మొహమ్మద్ ప్రవక్త పుట్టిన మాసాన్ని పురస్కరించుకొని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో హ్యూమనిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈ మాసంలో జరిగింది. అందులో భాగంగా హ్యూమనిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారని, ఇతరులకు హాని చేయకుండా సన్మార్గంలో నడుచుకోవాలని, వారు చూపిన బాటలో నడుచుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు హాఫిజ్ షకీల్, మౌలానా రిజం సాబ్, జమా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం.
వలన మనకి బ్లడ్ ఎంతో మందికి బ్లడ్ అవుతుంది అది అది ప్రాణాలను కాపాడుతుంది. ఒక నిమిషము మనము బ్లడ్ తగ్గిన తర్వాత బ్లడ్ అనేది ప్రాణం పోతుంది. కాబట్టి మీరందరూ ప్రాణదాత అవుతారు. కాబట్టి నమస్తే అందరం. థ్యాంక్ యూ. హ్యూమనిటీ వెల్ఫేర్ फाउंडेशन बांसवाड़ा आज गवर्नमेंट वेटरनरी हॉस्पिटल बांसवाड़ा पहुंचा। हमारे मैडम सुप्रीटेंडेंट पर्सन यहाँ के मैडम है और साथ में हमारे फाउंडेशन के तमाम नौजवान हैं, हमारे तंजीम के जनाब इम्तियाज साहब सदर और इस तरीके से अकबर साहब, एक्स वार्ड मेंबर अहमद साहब, शरीफ पंचायत के सदर जनाब शेख अफरोज साहब और जो है प्रेसिडेंट कांग्रेस पार्टी बांसवाड़ा और भी दीगर यहाँ पे जितने लोग हैं, मैं ये पैगाम देना चाहता हूँ कि इस महीने के अंदर आज से 1400 साल पहले हुस्न इंसानियत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम जलवा फरोज हुए इस दुनिया के अंदर। तो आपकी आमद से पहले इंसानियत हैवानियत के दरवाजे पर पहुंच चुकी थी। आका अलैहि सलातो व सलाम तशरीफ लाए, 40 साल के बाद आपको नबूवत मिली। 23 साल के अरसे में मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने अपनी मेहनत, लगन, जस्तजू, फिक्र, तड़प से दुनिया को ये पैगाम दिया और करके दिखाया। जलालत को खत्म किया, गुमराही को खत्म किया, जुल्म को खत्म किया, फसाद को खत्म किया, इंसानियत का दर्ज किया। आप थे इस्लाम के पैगंबर। భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెగువను పోరాట స్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఎడపల్లిలో ఆమె విగ్రహానికి ప్రజలు, నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడి ఉన్నదని ఎడపల్లి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, మాజీ ఎంపీపీ కొడెంగల శ్రీనివాస్, ఎడపల్లి మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 39వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొని పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి అని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని వారు కొనియాడారు. భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలిసేలా పాఠశాల విద్యా బోధనలో పాఠ్యాంశంగా పెట్టి వచ్చే తరాలకు సైతం ఆమె చరిత్ర సజీవంగా నిలిచిపోయేలా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. వర్ధంతి కార్యక్రమంలో ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, మాజీ ఎంపీటీసీ గుంజరి మనీషారాజు, గ్రామ పెద్దలు బంజకాముప్ప, జనగం మోహన్ రెడ్డి, మండల రజక సంఘం అధ్యక్షులు దేగమ్మ ముత్యం, ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూర్ కిషోర్తో పాటు లక్ష్మణ్, లింగయ్య, సురేష్, సుదర్శన్, భాస్కర్, నాగయ్య, సాయిలు, బాబయ్య, గంగాశేఖర్, హనుమన్లు, ఉమా, పద్మ, లలిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ వీరవనిత వర్ధంతి సందర్భంగా ఎడపల్లి గ్రామస్తులు, అలాగే మండల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈరోజు వర్ధంతి చేసుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ వీరవనిత పోరాటం చేసి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి పిల్లలని, భార్యని, భర్తని ఆమె పూర్తిగా ప్రాణత్యాగం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసే ఏదైతే ఉందో అది ఈరోజు ఆ రోజు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం అందరం ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు ఇంత హాయిగా సుఖంగా జీవనానికి. చాకలి ఐలమ్మ వీరవనిత యొక్క వర్ధంతి కార్యక్రమం రజక సోదరులు, ఎడపల్లి గ్రామ పెద్దలు, మండల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ రోజుల్లో ఏదైతే చిట్యాల చాకలి ఐలమ్మ పేరు ఈరోజు వీరవనితగా ఆమె యొక్క వర్ధంతి కార్యక్రమం చేపడుతున్నామంటే ఆ రోజుల్లో భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విమోచన పోరాట విముక్తి కోసం ఆమె ఏదైతే చేసిందో ఆమె యొక్క ఘనకీర్తిని, తెలంగాణ విమోచనాన్ని కోరుకున్న దశలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వీరవనిత యొక్క ఘన నివాళులు ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులు అయిన మహేష్ కుమార్ గౌడ్ ను బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎరుగట్ల మండలం కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు శివన్నొల్ల శివకుమార్, రంగు అనిల్ గౌడ్, పాలెప్పు నర్సయ్య, పడిగెల ప్రవీణ్, వై శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాములు, చరణ్ గౌడ్, వాక మహేష్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి అన్నారు. కోటగిరిలో ఘనంగా ఐలమ్మ వర్ధంతిని జరిపారు. ఆమెకు నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘ సభ్యులు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ ఆమె వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తేల రవికుమార్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, రజక సంఘం మండల అధ్యక్షుడు ప్యాట్ల పెంటయ్య పాల్గొన్నారు. ఐలమ్మకు అంజలి ఘటించారు. పెంటయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం భావి తరాలకు స్ఫూర్తి అని, ఆమె భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నిజాం నవాబుకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అన్నారు. కౌలు భూములలో తాను పండించిన పంట ధాన్యాన్ని దొరలు తన అనుచరులతో తీసుకెళ్తుంటే వారిని అడ్డుకొని ధాన్యాన్ని తిరిగి తీసుకొని వారి అనుచరులను తరిమి కొట్టారన్నారు. ఈ పోరాటమే సాయుధ రైతాంగ పోరాటంకి నాంది పలికిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంఘం రమేష్, మాజీ గ్రామాధ్యక్షుడు డి కాశీరాం, మొగులయ్య, కార్యదర్శి సాయిలు, నర్సింలు, సభ్యులు గంగాధర్, ప్యాట్ల బాలయ్య, బొమ్మయ్య, హౌగిర్రావు పటేల్, బొర్ల సాయిలు, మోహన్ సేట్, కోటగిరి మండల అంబేద్కర్ అధ్యక్షులు బ్యాగరి రాములు తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ చాకలి ఐలమ్మకు జోహార్. నేడు కోటగిరి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ వీరవనిత, ధీరవనిత. నాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత. నిజాం పాలకులను గడగడలాడించి ఆ రోజుల్లో మహిళలు ఇళ్లలోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేని రోజుల్లో కూడా భూమి కోసం, భుక్తి కోసం, తన బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం ఇప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోయే పోరాటం. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు తర్వాత కాలంలో కొనసాగడం జరిగింది. ఆమె స్ఫూర్తితోనే నిజాం పాలకుల వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అనేకం ఉన్నాయి. అనేక వేలాది ఎకరాలు, వందలాది ఎకరాల భూములు కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తితో జరిగిన పోరాటాల వల్లనే బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు, భావి తరాలు కూడా చాకలి ఐలమ్మ చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మొక్కవోని ధైర్యంతో దేశ్ముఖ్ల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని దర్పల్లి మండల నాయకులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, చెలమెల నర్సయ్య అన్నారు. ఆయుధాలు చేతబూని గడిలను బద్దలు కొట్టి భూ పోరాటానికి నాంది పలికిన యోధురాలిగా అభివర్ణించారు. దర్పల్లి మండల కేంద్రంలో మండల రజక సంఘం నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాకలి ఐలమ్మ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, రజక సంఘం మండల అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. గడిల పాలనతో దోపిడీకి గురైన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన యోధురాలని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెలిమెల శ్రీనివాస్, సురేందర్ గౌడ్, బొక్కల బాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వీరనారి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నిప్పు కనిక మన చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రజలు మరియు మా యొక్క రజక సోదరులు మరియు వివిధ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఆ తల్లికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఉద్యమ నేత, నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. దోపిడితనానికి వ్యతిరేకంగా ఆమె పోరాడిన తీరు ప్రశంసనీయం. మరి ఆమె
దారిలో నేటి యువత నడవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఆశయాలకు కట్టుబడి ఉంటుంది. మేము కూడా ఆమె చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మ. సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆమె ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయ సందర్శనకు నిజామాబాద్కు చెందిన కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. గణపతి నవరాత్రి వేడుకలలో భాగంగా సిద్ధి వినాయక ఆలయంలో పూజలు జరిపేందుకు బయలుదేరారు. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. దీంతో నిజామాబాద్కు చెందిన పలువురు నాయకులు నవరాత్రి వేడుకలలో వినాయక దర్శనం కోసం బయలుదేరారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి ముంబై ఛత్రపతి రైల్వే స్టేషన్కు రైలు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలుతున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, కేశవేణు పలువురు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని, ఆదిదేవుని కృపా కటాక్షం వల్ల సమృద్ధిగా పంటలు పండి రైతులు ఆనందంగా గడపాలని, పాడి పంట, గొడ్డు గోద పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తామని గడుగు గంగాధర్ తెలిపారు. జిల్లా ప్రజల యోగ సంక్షేమాన్ని కోరుతూ పూజలు చేస్తామని రత్నాకర్ చెప్పారు. పురస్కరించుకొని గణేష్ పండుగ పురస్కరించుకొని మేము అందరం కలిసి బాంబే బయలుదేరుతా ఉన్నాము. గత 20 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా నుండి చాలా మంది భక్తులు బాంబే లాల్బాగ్ రాజా గణేష్ మండలికి విజిట్ చేసి అక్కడ దర్శనం తీసుకొని అక్కడ మొక్కులు చెల్లించేవారు, మొక్కుకునేవారు ఎంతోమంది భక్తులు ఈ నిజామాబాద్ జిల్లా ఉంటారు. కంటిన్యూ వెళ్తూనే ఉన్నారు. 4-5 డేస్ నుండి మేము కూడా ఈరోజు బయలుదేరి వెళ్తా ఉన్నాం. మేము అయిన ఒక ఆశీస్సులతో చక్కగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం. ముఖ్యంగా మరి నిజామాబాద్ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని అందులో భాగంగా ఈ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని లాల్బాగ్ మహారాజ్కి దండం పెట్టుకొని వస్తాం. అందులో భాగంగా గతంలో కూడా మా మిత్రుడు, మా సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేశవేణి గారు అక్కడ దర్శించుకున్న సందర్భంగా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు నుడా చైర్మన్ వేస్తారని చిన్న క్లియరెన్స్ జరిగింది. అలా ఎంతోమంది మొక్కులు వివిధ రంగాల నుంచి ఉన్నవారు వివిధ మొక్కుకుంటే ఆ మొక్కులు తీర్థనడానికి ఇది నిదర్శనం. కనుక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరపాలి. కమిషనరేట్ కార్యాలయంలో సమీక్షించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కింద నీరులా కొనసాగుతున్న బిట్ కాయిన్ వ్యాపారం. అధికారి అరెస్ట్ అయిన రాని మార్పు. మా కుటుంబ సభ్యులు చేస్తే తప్పేంటి అంటున్న అధ్యాపకుడు. భూమి కోసం, భుక్తి కోసం, దొరల పాలన విముక్తి కోసం ఉద్యమించిన వీరనారి. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడిన ఎమ్మెల్యేలు. వినాయక నిమజ్జన రూట్ ను పరిశీలించిన కలెక్టర్. సిపి రోడ్లను మరమ్మతు చేసి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. మొదలైన బీజేపీ సభ్యత్వ నమోదు. నైతిక విలువలు ఉన్న ఏకైక పార్టీ అని కొనియాడిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సంస్థల ఎన్నికలు జరపాలి. బీసీలో వాటా వారికే ఇవ్వాలి. సదస్సులో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. పర్వత అధిరోహకుడికి ప్రోత్సాహం. అభినందించి సన్మానించిన ఎమ్మెల్యే కలెక్టర్. ప్రజలను ఆకర్షిస్తున్న బ్రదర్స్ యూత్ గణేష్ మండలి. సృజనాత్మకతతో సెట్టింగ్, అలరిస్తున్న మండపం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.